అన్న సినిమా కాదన్న, నిజంగా పిచ్చెక్కిపోతున్నా అన్న. ఒక సింహాన్ని చూసినట్లు అనిపించింది అన్న నాకు సినిమాలో. నిజంగా ఆ ఫైట్లు కానీ నిజంగా బోయపాటి అంటారు కానీ ఈ ఫైట్లు చూస్తే బోయపాటి కూడా దడలు ఉంటారు అట్లా ఫైట్లు అన్న. ఏందన్న నిజంగా ఆ సీన్స్ కానీ ఆ ఫైట్లు కానీ ఆ డైలాగ్స్ కానీ ఒక సింహం లాంటి లుక్స్ కానీ ఆ నడక కానీ ఆ స్టైల్ కానీ ఆ కార్ కానీ అబ్బా అన్న నిజంగా అంటే లైవ్లో అన్నని ఫస్ట్ టైం చూడడం అన్న మస్తు హ్యాపీ అన్న. పక్కనే కూర్చున్నా అన్న. నిజంగా అన్న మాత్రం నిజంగా అంటే అంతమంది అడ్డ వచ్చినా కూడా ఒక్క మాట కూడా ఒక్కరిని కూడా ఒక్క మాట అనకుండా అందరు కూర్చొని ఫైనల్ వెళ్ళిన తర్వాత అందరిని కలుస్తా అన్న మాట మాత్రం నిజంగా అంటే లవ్ యూ అన్న. నిజంగా చాలా బాగుంది. ఇంకొకటి చెప్పాలంటే ఇట్లాంటి సినిమాకి ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంతో పెద్ద ఖర్చుతో పడినది కానీ ప్రొడ్యూసర్ గారు అభిషేక్ గారు చాలా నిజంగా అంటే మీరు ఇంత మంచి సినిమాని చేయడం మీ ద్వారా నిజంగా మీరు ఈ బడ్జెట్ పెట్టడం వల్లనే ఇంత మంచి సినిమా వచ్చిందని నాకైతే అనిపించింది. ఆ ఫైట్లు కానీ ఎంతో ఖర్చు, నా కార్లు లేచుడు కొన్ని ఫైట్ సీన్లకు అయితే చాలా ఖర్చు ఉంటుంది అన్న. నిజంగా అంటే చాలా పెద్ద మోస్ట్లీ నిజంగా అన్న ఒక బాలీవుడ్ రేంజ్లో ఫైట్లు మాత్రం నిజంగా అంటే ఒక హై రేంజ్ ఫైట్లు అన్న నేను ఎప్పుడు చూడలే. ఇంత రంగ ఫైట్లు అయితే చాలా ఖర్చు మాత్రం అన్న. ప్రొడ్యూసర్ గారు మాత్రం నిజంగా మీకు ఒప్పుకోవచ్చు. ఇంత ఖర్చు పెట్టి ఇంత మంచి హిట్ సినిమా మీరు పెట్టిన దానికి త్రిబుల్ వస్తాయి. ఎందుకంటే ఆ విధంగా ఉంది సినిమా స్టోరీ కానీ కంటెంట్ కానీ. నిజంగా త్రివర్ణ అని లాస్ట్కి ఫైనల్ ట్విస్ట్ మాత్రం అన్నది అబ్బా అది హైలైట్ అని. నేను అంతవరకే అమ్మాయి అనుకుంటా నేను త్రివర్ణ అంటే ఎవరని. లాస్ట్లో వచ్చి ఫైట్ చేస్తే ఆ ఫైట్ పొడి చూడు అబ్బా నిజంగా చాలా సూపర్ అనిపించింది అన్న. ఒక డైలాగ్ కూడా హైలైట్ అనిపించింది అన్న. డైలాగ్ ఎట్లా అంటే అన్న ఒకటి, సముద్రానికి ఆనకట్ట వేయడం ఎంత కష్టమో సముద్రానికి ఆనకట్ట వేయడం అంత కష్టమో త్రివర్ణకి అడ్డు కట్ట వేయడం కూడా అంత కష్టం అని. ఫైట్లు మాత్రం నిజంగా రౌడీలే. హీరో గురించి ఓడుతుంటే మస్తు అనిపించింది అన్న. సినిమా చాలా సూపర్ హిట్. బాలయ్య బాబు స్టార్ట్ చేశాడు, కళ్యాణంగా ఫినిష్ చేసే సినిమా అయితే బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది అన్న. సినిమా అయితే కళ్యాణం యాక్టింగ్ అయితే చంపేశాడు అన్న. అయితే మటుకు మామూలుగా లేదు. సినిమా డైలాగ్స్ కానీ సినిమా చాలా బాగుంది సినిమా అయితే. ఫైట్ ట్విస్ట్ బాగుంది అన్న. మెయిన్ అయితే మూవీ ట్విస్ట్ చాలా బాగుంది. అన్ని చాలా బాగున్నాయి అన్న. సినిమా అయితే లొకేషన్స్ మెయిన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న. అసలు ఇంటర్వెల్ షాట్ ఒకటి బాగుంది. ట్రిప్లో సంబంధం లేదన్న. అది చాలా బాగుంది. అది టేకింగ్ కానీ అది కానీ అనిపించాడు అన్న. అవునన్న భారీ హిట్. ఇయర్ మేము చెప్తున్నాం కదన్న. బాలయ్య స్టార్ట్ చేసి కళ్యాణంగా ఫినిష్ చేశారు సినిమా అయితే. ఇప్పుడే చూశాను డెవిల్ మూవీ అయితే కళ్యాణ్ రామ్కి ఒక పెద్ద హిట్ అనమాట. అసలు ఒక విధ్వంసం సృష్టిస్తారు అనమాట. ఇంటర్వెల్ ఫైట్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కానీ ఒక్కడే వెళ్ళి ఊచకోత అనమాట. డైలాగ్స్ కానీ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంత పెద్ద సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్ గారు అభిషేక్ గారు అయితే నిజంగా చాలా గ్రేట్ అండి. ఇది ఒక పెద్ద బాహుబలితో సమానం అనమాట. అంత పెద్ద స్కేల్ ఉన్న మూవీ అనమాట. మీకైతే పెద్ద హ్యాట్సాప్. చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. దానికి మించి డబ్బులు వస్తాయి. పెద్ద హిట్ అయితే మాకు ఇచ్చారు. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా హీరోయిన్స్ కానీ వాళ్ళ రోల్స్ కానీ ఆ సినిమాలో వచ్చే ట్విస్టులు కానీ వేరే లెవెల్ ఉంటాయని నిజం చెప్తున్నాను. సెకండ్ హాఫ్ అయితే మీరు సీట్లలో కూర్చోరనమాట. అంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ ప్రీ క్లైమాక్స్ ఫైట్ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ ఆ లాస్ట్లో వచ్చే ట్విస్ట్ కానీ ఎవరు ఊహించరనమాట. చాలా ఇంటెన్స్గా వెళ్తుంటుంది. ఎక్కడ బోరు కొట్టకుండా ఆ క్రైమ్ చుట్టూ ఏం జరుగుతుంది, ఆ ట్విస్ట్లు ఏంటి, కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ఏంటి అనేది చాలా బాగుంది. ఈ సినిమాకి ప్లస్ ఏంటంటే మ్యూజిక్ అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. సో సినిమా అయితే అందరు చూడాల్సిన సినిమా అన్నమాట. బింబిసార్ తర్వాత ఒక పెద్ద హిట్ ఏది అంటే కళ్యాణ్ రామ్ గారికి ఇదే అనమాట. డెవిల్ ఈజ్ బ్యాక్. అందరు థియేటర్కి వచ్చి చూడండి. చాలా బాగుంది, కొత్తగా ఉంది. వన్ మ్యాన్ షో లుక్స్తో నడిపించాడు అన్న. అంటే కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో చెప్పొచ్చు. ఎందుకంటే యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఓవరాల్గా కళ్యాణ్ రామ్ అంటే ఫైట్స్ కానీ ఊచకోత కానీ లాస్ట్లో ఆ ట్విస్ట్ కానీ చాలా బాగా చేశారనమాట. ఫైనల్గా అంటే ఫ్యాన్స్ పండుగ అని చెప్పొచ్చు. సినిమా చూడటం జరిగింది బయట డెవిల్. ఇప్పుడే ఈ బింబిసారా తర్వాత కళ్యాణ్ రామ్ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి జనాల్లో. అంటే ఇంకా ప్రతి సినిమా ఆ స్కేల్లో ఉంటే తప్ప చూసి హిట్ చేయలేని పరిస్థితి. అమిగోస్ అనే సినిమా బాగున్నప్పటికీ కూడా కొంచెం దాని స్కేల్ అందుకోలేక అది కొంచెం వెనకబడిందని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో విజువల్ పరంగా కానీ గ్రాండియర్ పరంగా కానీ ఏమాత్రం తగ్గకుండా ఒక బీభత్సమైన అంటే ముందుగా మనం చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు సినిమా చాలా క్వాలిటీగా వచ్చింది. ఇంకా చెప్పాలి అంటే కళ్యాణ్ రామ్ గారి లుక్స్ ఏవైతే ఉన్నాయో అవుట్ స్టాండింగ్ అనమాట. అసలు ఆయన లుక్ని ప్రజెంట్ చేసి అంటే బింబిసారాలో చాలా రాయల్గా ఉంటాడు ఆయన. ఈ సినిమాలో కూడా అంతే రాయల్గా కనిపించాడు. అంటే ఒక బ్రిటిష్ ఏజెంట్ లాగా కనబడాలి, అట్ ద సేమ్ టైం అది కాదన్నట్టుగా కూడా కనబడాలి. ఆ రెండు లుక్స్ని మేనేజ్ చేస్తూ తన యాక్టింగ్ని డే బై డే పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా డైలాగ్స్ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ గారు చింపేశారు భయ్య. కొన్ని విషయాల్లో
జూనియర్ ఎన్టీఆర్ని మించిపోయాడు అనే స్థాయిలో కూడా డైలాగులు చెప్పాడు ఆయన. అంటే ఆయన పొటెన్షియల్ అంత ఉంది, డైరెక్టర్స్ వాడుకోవట్లేదేమో ఆయనలో ఉన్న పొటెన్షియాలిటీ అనిపిస్తుంది కొన్నిసార్లు. డైలాగ్స్ బీభత్సంగా ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా చాలా బాగా వచ్చింది.